గతంతో పోల్చుకుంటే హిందువుల్లో ఒక చైతన్యం వచ్చింది. ఏంటయ్యా అంటే, మన అవకాశాలు ఎవడో కొట్టుకుపోతున్నాడు అన్నటువంటిది అట్లాంటివి కాదు. అమెరికా, యూరోప్ దేశాలు కాదు. హిందూ సంస్కృతిని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న చైతన్యం వచ్చింది. పోరాడకపోవచ్చు కానీ ఆ సంపులో తాము పడిపోవాలనుకోవట్లేదు. ఇదివరకు అన్యమతస్తుని చేసుకుంటే ఏంటి, లేకపోతే అన్యమతస్తులు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వస్తే తప్పేంటి, లేకపోతే ఇక్కడ మత మార్పిడులు జరిగితే తప్పేంటి అన్నటువంటి ఆలోచన నుంచి మత మార్పిడులు జరిగితే కుటుంబ వ్యవస్థ ఎట్లా మారిపోతుంది, అట్లాగే ఏ విధమైనటువంటి క్రూరత్వం పెరిగిపోతుంది అన్నటువంటిది తెలుసుకుంటున్నారు. క్రమంగా చైతన్యం వచ్చింది. దీని వెనకాల ఉన్న కుట్రల్ని ఇప్పుడు గమనిస్తున్నారు. ఇంకా రివోల్ట్ భారీ ఎత్తున రాలేదు కానీ ఆగ్రహం, ఆవేశం అయితే పెరిగింది. సోషల్ మీడియా దాకా వచ్చింది. ఫీల్డ్లోకి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ చైతన్యం చాలా బలంగా ఉంది. ఇది కనుక ఈ చైతన్యం కనుక లేకపోతే వాస్తవంగా అంచనా వేసుకున్నటువంటి లెక్క ప్రకారం 2050 నాటికి భారతదేశంలో ఈ డెమోగ్రఫికల్ చేంజ్, ఏది ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ లెక్క చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి 65% ఏది టోటల్గా 90 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 60% మంది ముస్లిం సీట్ల కిందకి మారుతాయి, క్రైస్తవ సీట్ల కిందకి మారుతాయి. అంటే ఆ విధంగా స్ట్రాటజిక్గా పర్టిక్యులర్గా ప్లాన్ చేసుకున్నారు చాలా రోజుల నుంచి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు ముస్లిం ప్రాంతాల్లోనే వచ్చి ఎందుకు సెటిల్ అయిపోతున్నాడు, ఆ ముస్లిం ప్రాంతాలు అలా ఎందుకు ఎక్స్పాండ్ అవుతున్నాయి అంటే వ్యూహాత్మకంగా గత 20-30 ఏళ్ళ నుండి అలా వచ్చినోడికి తెలియదు, అలా ఉంచుకుంటున్నోడికి తెలియదు. దాని వెనకాల ఉన్నటువంటి వేరే మత పెద్దల యొక్క వ్యూహాల్ని ఇప్పుడు గమనిస్తున్నారు హిందుత్వవాదులు.